హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లేట్ చేయకుండా మనం ఇవాళ ఏం రెసిపీ చేసుకుంటున్నామో చూసేద్దామా. ఇవాళ నేను వెజిటేబుల్ బిర్యానీ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేద్దామా అని వెయిట్ చేశాను. ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి నెయ్యి వేయాలండి. ఫస్ట్ ఆయిల్ వేసాకే నెయ్యి వేయాలి. ముందు నెయ్యి వేసి ఆయిల్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసి నెయ్యి వేయండి. తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బిర్యానీ ఆకు, ఇలాచి, మరాఠీ మొగ్గ, సాజీరా, జీలకర్ర అన్నీ వేసేసి లవంగాలు, కొద్దిగా చెక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించేసుకుందాము. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో ఫ్రెష్ పుదీనా అండి, అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. పుదీనా వేసాక స్మెల్ అనేది ఎంత బాగా వస్తుందంటే చేస్తూ ఉంటే మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు అందులో మన దగ్గర ఉన్న వెజ్జీస్ అండి, అవైలబుల్గా ఉన్న వెజ్జీస్ అన్నీ నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్న క్యారెట్, గ్రీన్ పీస్, ఇంకా ఆలు, బీన్స్ వేసేసానండి. ఇవి వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పెట్టి వేయించేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను, అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత అది అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా ఉండడానికి, అన్నీ బాగా ఫ్రై అవ్వడానికి లోలో వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేద్దామండి. పసుపు వేసి ఇవి రెండు కూడా వేసి లాస్ట్గా మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. మొత్తం వెజ్జీస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత దీనికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేద్దాము. వాటర్ కూడా వేసేసాను కదా అండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసి లాస్ట్గా కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఇది చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మరికొంచెం సేపు మూత పెట్టేసి మగ్గిద్దామండి. మొత్తం కింద నుండి పై వరకు మిక్స్ చేయొద్దు. జస్ట్ నేను అన్నం ఎలా ఉంది, ఉడికిందా లేదా అని చెక్కింగ్ కోసమని ఓపెన్ చేశాను. ఇప్పుడు చూసారా, ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. స్మెల్ అయితే మీరు తిన్నాక వావ్ అంటారు ఖచ్చితంగా. రైతాతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెసిపీ నచ్చితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.